మీ షో ఎక్కడున్నా ఎప్పుడున్నా ప్రతిసారి అటెండ్ అవుతుంటా. అనంతపురం రాలేకపోయాను. అయ్యో పర్లేదు సార్, అన్ని సార్లకి రావాలని లేదు. నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి ప్లాన్ చేయండి మీరు. తప్పకుండా సార్, ఏమండి చెప్పండి సార్. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నాకు? నేను ఇస్తాను సార్. సరే అండి, థ్యాంక్స్ అండి. విజయభాస్కర్ అండి నా పేరు. అయ్యో మీరు తెలుసు సార్, ఒరిస్సాలో వీడియోలు చేస్తుంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి రైతుబడి యూట్యూబ్ ఛానల్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగిందండి. రైతు అగ్రి షోకి అయితే నేను రావడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్లో ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎంతమంది రైతులు హాజరయ్యారు అనేది తెలుసుకోవడం కోసం నేను కూడా నిడదవోలు నుంచి అయితే ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగిందండి. నేను కూడా ఈ అగ్రి షోకి అటెండ్ అవుదామని చెప్పి ఇప్పుడే టికెట్ తీసుకున్నానని లోపలికి వెళ్తున్నాను. లోపల ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎవరెవరు రైతులు వచ్చారు, ఎటువంటి ఆధునిక యంత్ర పరికరాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మీకు నా రాబోయే వీడియోలో మీకు తప్పనిసరిగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీరు కూడా ఈ వీడియోలో అయితే చివరి వరకు చూసి ఆదరించి మీరు కూడా తగిన సమాచారాన్ని నా ఈ వీడియోల ద్వారా పొందుతారని నేను ఆశిస్తున్నానండి. రండి మరి లోపలికి వెళ్దాం. సార్ మీ కంపెనీ పేరేంటండి? మోహన్ అగ్రిమాల్ అండి. మోహన్ అగ్రిమాల్. ఏంటంటే మీ ప్రోడక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా నాకు? ఏంటంటే టార్చ్ లైట్ ఇది? సో ఇది రైతు వాడే టార్చ్ లైట్ అండి. చీకట్లో రైతులు పొలాల్లో కానీ ఏదన్నా చూడటానికి కానీ పంటలు కాపాడుకోవటానికి కానీ బోర్లు వేసుకోవటానికి కానీ నీళ్లు కట్టడానికి కానీ ఇది వాడుకోవచ్చు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టార్చ్ లైట్. మీరు బరువు కనుక చూస్తే ఇది కేవలం ½ కేజీ ఉంటుందండి. తక్కువగా ఉంటుంది. అవును. ఇది ఎందుకని ఇంత తక్కువ బరువు అంటే అండి, దీంట్లో మొబైల్ బ్యాటరీలో ఏదైతే బ్యాటరీ టెక్నాలజీ వాడతారో ఆ బ్యాటరీ మనం దీంట్లో తీసుకురావడం జరిగింది. మీరు కనుక మామూలు టార్చ్ లైట్ కనుక మీరు కనుక వాడితే అది వారానికి ఒకసారి ఛార్జింగ్ పెట్టకపోతే అది పాడైపోవడం జరుగుతుంది. ఇది 2 నెలల వరకు ఇది ఇంట్లో పెట్టి మర్చిపోయినా కానీ ఇది ఎటువంటి విధంగా పాడవదు. సో మన మొబైల్ బ్యాటరీ టెక్నాలజీతో వాడి ఫోకస్ కూడా దగ్గర మీ ఫ్రంట్ లైట్ వచ్చేసి ½ కిలోమీటర్ వెళ్ళటం జరుగుతుందండి. సో రైతుకి ఏదన్నా పంటని చూసుకోవడానికి కానీ నీళ్లు సాలి ఎంతవరకు కట్టుకున్నారో తెలుసుకోవడానికి కానీ అన్ని విధాలుగా ఇది రైతుకు ఉపయోగపడుతుందండి. అండ్ ఇది మీరు కనుక చూస్తే ఇది బ్యాక్ లైట్ అండి. బ్యాక్ లైట్ లో కూడా మీరు కనుక గమనిస్తే ఏదైనా కానీ ఇది పక్కన కంటిలో పడినా కూడా కంటికి ఏం కాదండి. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న అన్ని టార్చెస్ కంటిలో పక్క తిప్పి పెట్టుకోవడం జరుగుతుంది. ఇది సాఫ్ట్ లైట్ టెక్నాలజీతో ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఎఫెక్ట్ ఎటువంటి లేదు. అవును. సో దీని పేరు వచ్చేసి జ్యోతిర్ కంపెనీ అండి. ఇది దీని బ్రాండ్ పేరు వచ్చి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్. ఇది ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ అండి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ అనేది మనం రైతులకి 1350 రూపాయలకి మనం ఇవ్వటం జరుగుతుంది. కేవలం 1350 రూపాయలు. అండ్ ఏంటంటే దీనికి 6 నెలల వరకు ఏ విధమైన సమస్య వచ్చినా కానీ ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 ఏళ్ల పైన వరకు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు గమనిస్తే ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంటుందండి. సో మీరు ఎంత ఛార్జ్ అవుతుందని కూడా చూసుకోవచ్చు. సో ఫుల్ ఛార్జింగ్ 6 నుంచి 8 గంటలు అండి. మీరు ఛార్జింగ్ చేస్తే ముందర లైట్ 6 గంటలు వస్తుంది, బ్యాక్ లైట్ వచ్చి 8 గంటలు వస్తుంది అండి. 6 అవర్స్ వస్తుంది. 8 అవర్స్ వస్తుంది. ఇది మోహన్ అగ్రిమాల్ అండి. మా ఛానల్ కూడా ఉంది. రైతులు చాలా మంది మాకు ఆర్డర్ పెడతారు. రోజుకి 150 నుంచి 200 టార్చ్లు మేము అమ్మటం జరుగుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ముంబైలో జరుగుతుందండి. ఇది భారతదేశం మొత్తం మేమే అమ్మటం జరుగుతుందండి. లేదండి, మేము ఇది తయారు చేయించుకుని మా స్పెసిఫికేషన్స్ ప్రకారం తయారు చేయించుకుని జ్యోతిర్ అనే కంపెనీ ద్వారా మేము 3 రాష్ట్రాల్లో అమ్మటం జరుగుతుంది. ఆంధ్ర, హైదరాబాద్లో ఉందండి. ఇది 3 రాష్ట్రాలు మనం అమ్మటం జరుగుతుంది. సో ఇది జ్యోతిర్ కంపెనీ బ్యాటరీ స్ప్రేయర్ అండి. ఈ బ్యాటరీ స్ప్రేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతు ఈరోజు బ్యాటరీ స్ప్రేయర్ కనుక ఆగిపోతే రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టుకునే అవసరం ఉందండి. ఇది ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం ఈ బ్యాటరీ డ్రోన్ బ్యాటరీ లాగా ఇది తీసి
మళ్ళీ ఇంకో బ్యాటరీ కనుక దీంట్లో పెట్టగలిగితే మళ్ళీ పని ఆగకుండా బ్యాటరీ స్ప్రే. కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది భారతదేశంలోనే మొట్టమొదటి టెక్నాలజీ అండి ఈ బ్యాటరీ స్ప్రేయరు. ఇది రిప్లేసబుల్ బ్యాటరీ. మళ్ళీ వేసుకోవచ్చు అండి. దీని ద్వారా ఏమవుతుందంటే కంటిన్యూస్గా మన స్ప్రేయర్ అనేది వాడటం జరుగుతుంది. మార్కెట్లో ఇప్పుడు అతి తక్కువ బరువు అంటే 8 కేజీలు అండి. ఇది కేవలం 4 కేజీలు ఒక్క ఏలుతో ఎత్తవచ్చు. సో రైతుకి ఒక క్వాలిటీ వస్తువు బ్యాటరీ స్ప్రేయర్ అనేది జ్యోతిర్ కంపెనీ ద్వారా 6,500 రూపాయలకి మేము ఇవ్వగలుగుతున్నామండి. అవునండి. సో ఇది రేట్ ఎక్కువ అని ఎందుకని మీరు అనుకోవచ్చు. ఇది కొట్టే టెక్నాలజీ వల్ల రైతుకి 6 ట్యాంకులు కావాల్సిన మందు 4 ట్యాంకుల్లోనే 1 ఎకరా అనేది కవర్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ సంవత్సరం కనుక వాడితే మీ మందు ఖర్చు ద్వారానే ఈ బ్యాటరీ స్ప్రేయర్ అనే దాన్ని మీరు ఆదా చేసుకోవచ్చు అండి. సో ఇది జ్యోతిర్ కంపెనీ బ్యాటరీ స్ప్రేయరు JS20 దీని మోడల్ అండి. ఓకే. అండ్ మీరు బ్యాటరీ స్ప్రేయర్ మోడల్స్ కనుక చూస్తే ఇది ఈ బాడీ చూడండి. ఈ బాడీతో ఎవరు సప్లై చేయరు. మొట్టమొదటిసారి ఒక బ్యాటరీ స్ప్రేయర్కి పవర్ స్ప్రేయర్ లాగా స్ట్రాంగ్ బాడీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది బరువు తక్కువే కాదు, ఇది స్ట్రాంగెస్ట్ బ్యాటరీ స్ప్రేయర్ అండి. ఓకే. ఉన్నాయండి. మీరు చూస్తున్నది ఇది భారతదేశంలో మొట్టమొదటి AI యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న యాప్. దీని పేరు అగ్రి దోస్త్. ఈ ఏంటండి అంటే ఇప్పుడు భారతదేశంలో రైతులు 100కి 20 మంది మాత్రమే ఇప్పుడున్న యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుని వాడటం జరుగుతుంది. 80 మంది రైతులకి యాప్స్ అనేది వాడకంలో లేదు. ఎందుకు అని మేము రీసెర్చ్ చేయగా ఆ రైతులు అనే దానికి వాళ్ళకి వాడుక భాషలో అది పనిచేయదు. అది వాడాలంటే ఎన్నో సెలెక్షన్స్ చేయాలి. సో మేము ఇవన్నీ గుర్తించి మొట్టమొదటిసారి ఈ అగ్రి దోస్త్ అనే యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కేవలం ఒక వాయిస్ బటన్తో ఈ యాప్ మొత్తం నడుస్తుంది. అగ్రి దోస్త్ అనే యాప్ కేవలం ఒక్క వాయిస్ బటన్తో ఇది పనిచేయడం జరుగుతుంది. మీరు వరంగల్ మార్కెట్ ధర అని కేవలం దీన్ని ఒక వాయిస్ బటన్తో అడిగితే ఇది వరంగల్ మార్కెట్ ధరని చూపిస్తూ రైతుకి ఏ విధంగా అయితే మార్కెట్ వాట్సాప్లో వస్తుందో అదే విధంగా ఒక ఇమేజ్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో రైతు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతాడు, అతనికి వచ్చే అవుట్పుట్ చూడటానికి ఇష్టపడతాడు. సో అగ్రి దోస్త్ అనే యాప్ భారతదేశంలో దగ్గరగా 4,000 మార్కెట్లకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ప్రతి గంటకి ఈ మార్కెట్ నుంచి డేటా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ మార్కెట్ కాదు, తెలంగాణలో పత్తి ధరలు అడిగితే తెలంగాణలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అవన్నీ రేట్లు ఒకేసారి అడిగితే అన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన రైతులు యాప్ స్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ గూగుల్ యాప్ స్టోర్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి అగ్రి దోస్త్ అని కనుక టైప్ చేయగలిగితే ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది యాప్ స్టోర్లో వచ్చే నెల లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఆండ్రాయిడ్లో ఉండటం వల్ల ఫస్ట్ ఆండ్రాయిడ్ ద్వారా మేము లాంచ్ చేసామండి. ఇది జ్యోతిర్ కంపెనీ వాళ్ళు మీరే తయారు చేశారు? అవును, జ్యోతిర్. అవునండి. మీ ప్రొడక్ట్స్ ఇంకా ఏమున్నాయండి టార్చ్ లైట్స్ పవర్ స్ప్రేయర్ కాకుండా? సో మేము 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మా దగ్గర. విత్తనాలు ఉన్నాయి. సో పత్తి విత్తనాలు మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో దగ్గర 5 లక్షల విత్తనాలు అమ్ముతాం. ప్రతి 100 ప్యాకెట్లలో 5 ప్యాకెట్లు మావే పోతాయండి పత్తి విత్తనాలు. ఇది కాకోకుండా మాకు పురుగు మందుల కంపెనీ ఉంది జ్యోతిర్ పేరు మీద. మేము 3 రాష్ట్రాల్లో ఎన్నో మంది రైతులకి పత్తి కానీ, మిరప కానీ, వరి కానీ మేము పురుగు మందులు ఇవ్వడం జరుగుతుంది. మూడోది మా దగ్గర ఇంప్లిమెంట్స్, పరికరాలు ఉన్నాయండి. మా దగ్గర టార్చ్ లైటు, తార్పాలు, హెడ్ టార్చ్ లైట్లు ఉన్నాయండి. 4వది వచ్చేసి టెక్నాలజీ అండి. ఈ అగ్రి దోస్త్ యాప్ కానీ, అగ్రిమాల్ యాప్ కానీ ఇలా టెక్నాలజీ కూడా మేము రైతులకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మీ ఈ ప్రోడక్ట్స్ కానీ, మీ యొక్క టెక్నాలజీ కానీ, ఈ అగ్రి దోస్త్ యాప్ అనేది కూడా రైతులకి చాలా ఉపయోగకరంగా కనిపిస్తుందండి. ఆసక్తి ఉన్న రైతు సోదరులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వీరిని సంప్రదించండి. మీకు ఈ యాప్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఏంటంటే ఇది
ఇది జ్యోతిర్ కంపెనీ హెడ్ టార్చ్ లైట్ అండి. ఆ, ఇది రైతుకి ఆ, చేయి పట్టుకోకుండా తలకి పెట్టుకుని గనక ఇది గనక వాడగలిగితే ఆ, ఆయన నీళ్లు కట్టుకునేది కానీ నైట్ పనులన్నీ చేసుకోవచ్చండి. ఆ. ఇది జ్యోతిర్ కంపెనీ అండి. ఇది ఛార్జింగ్ పెట్టి దీని ఇండికేటర్ కూడా ఉంటుంది, బ్యాటరీ ఛార్జర్. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 8 గంటల వరకు ఇది పనిచేస్తుంది. ఇంకా ఇట్లా ఆపోజిట్ ఓకే. ఒకసారి ఛార్జింగ్ పెడితే 8 అవర్స్ ఇది 8 అవర్స్ వరకు మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓకే ఓకే. ఆహా. దీని ఖరీదు ఎంత అండి? ఇది వచ్చేసి రైతుకి 650 రూపాయలు పడుతుంది. 650. 650. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలండి దీన్ని? ఇది 4 నుంచి 6 గంటలు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే. ఆహా. ఇది ఇలాగ తలకి పెట్టుకోవచ్చు అన్నమాట. అవును, ఇది డైరెక్ట్గా రైతు తలకి ఇలా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఆహా. ఈ విధంగా పెట్టి వాడుకోవచ్చు. ఓకే. ఆ. సో మొట్టమొదటిసారి దాని యాంగిల్స్ కూడా మార్చుకోవచ్చు. యాంగిల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓహో. ఇది ఏ హెడ్ టార్చ్ లైట్కి లేదు, ఈ హెడ్ టార్చ్ లైట్ మన ఫెసిలిటీ ఇస్తుంది. ఆ. ఆ విధంగా ప్రతి రైతు దీన్ని వాడుకుని పట్టుకోకుండా తన పనిని తన చీకట్లో కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా ఈరోజు అయితే రైతులు తమ పొలాల్లో తిరుగుతూ రాత్రిపూట పొలాలకు నీరు కట్టే సమయంలో కానీ పగలు కానీ ఈ చెత్తా చెదారంలోనూ తోటల్లోనూ నడిచేటప్పుడు అయితే పురుగు పుట్ర పాములు కట్ల పాములు అయితే రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయండి. ఇటువంటి టార్చ్ లైట్ ప్రతి రైతు తను వ్యవసాయం చేసే చోట చేతికర్రతో పాటు ఇటువంటి టార్చ్ లైట్ కూడా పట్టుకుంటే రైతుకి ఎంతో రక్షణగా ఉంటుందండి. ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఇటువంటి టార్చ్ లైట్ అయితే చాలా ఉపయోగకరంగా అయితే నాకు కూడా అనిపించిందండి. నేను కూడా ఒకటి తీసుకుంటానండి. తప్పనిసరిగా ఈ ప్రోడక్ట్ అయితే నాకు అయితే నచ్చిందండి. అలాగే ఈ జ్యోతిర్ కంపెనీ వారు తయారు చేసినటువంటి పవర్ స్ప్రేయర్ ఒకసారి పట్టుకోండి, లైట్ ఆఫ్ చేయండి. పవర్ స్ప్రేయర్ కానీ ఇది ఈ పెద్ద టార్చ్ లైట్ కూడా చాలా ఉపయోగకరంగానే అనిపించిందండి నాకు. పొలాల్లో తిరిగే రైతులకైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీరు చూపించారు. మీ పేరేం పేరు సార్? సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి గారు, థ్యాంక్స్ అండి.